రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో కార్మిక సంఘాలన్నీ అయితే విజయవాడలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. భవిష్యత్ కార్యాచరణపై అయితే వీరు సమావేశంలో చర్చిస్తున్నారు. ఇప్పటికే ఉచిత బస్సు పెట్టడంతో తాము జీవనోపాధి కోల్పోయామని, తమకు ఇస్తానన్న హామీలు ఎక్కడ నెరవేర్చలేదైతే వాడు విమర్శిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అసలు వారు ప్రధానంగా ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు, ఈ విస్తృత స్థాయి సమావేశంలో ఏ విధంగా నిర్ణయాలు తీసుకున్నారనేది మనం వారి మాటలను వినే ప్రయత్నం చేద్దాం. నా పేరు దాది శ్రీనివాసరావు, ప్రగతిశీల ఆటో అండ్ మోటార్ వర్కర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమని చెప్పి దాదాపు 8 నెలలు కాంచి మా శక్తి మేరకు వివిధ దఫాలుగా వివిధ రూపంలో ఆందోళన చేస్తున్నప్పుడు ప్రభుత్వంలో కొంత కదలిక వచ్చింది. కదలిక వచ్చి రకరకాల సబ్ కమిటీ వేస్తామని, ఆటో యూనియన్లతోటి సమావేశం ఏర్పాటు చేయమని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రకటనలు చేస్తుంటే మేము నమ్ముతా ఉన్నాం. ఫ్రీ బస్ అనేటువంటిది ఏర్పాటు చేయడానికి సబ్ కమిటీ వేసి 14 నెలల పాటు కాలయాపన చేశారు. మరి మా ఆటో అండ్ మోటార్ కార్మికులకి ఇస్తానన్నటువంటి హామీలు ఏవైతున్నాయో సబ్ కమిటీ ఏర్పాటు చేసి ఇది ఎంతకాలం కాలయాపన చేస్తారు అర్థం కాని పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆ పార్టీకి కూటమి పార్టీలో టీడీపీకి సంబంధించినటువంటి టీఎన్టీసీ ట్రేడ్ యూనియన్తో కూడా మేము మాట్లాడాం. ఒక 2-3 రోజుల్లో మీ సీఎం గారి దగ్గర తీసుకెళ్తున్నాం, మొత్తం చర్చిస్తామని చెప్పి అన్నారు. కేవలం ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో ఒక్కటే కాదు, ఆటో, కారు, జీబు, ట్రక్కు, లారీ మొత్తం యావత్తు రవాణా రంగం ఎదుర్కొనేటువంటి సమస్యల మీద ప్రభుత్వం అన్ని ఆ రంగాలకు సంబంధించినటువంటి సంఘాలతోటి ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ సాధక బాధలు ఏమున్నాయో చర్చించి ఆ విధంగా భవిష్యత్తులో ముందుకు వెళ్ళకపోతే ఈ ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి నష్టం ఉంటుంది, వ్యతిరేకమైన ఉద్యమం చేస్తామని చెప్పాం. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో అండ్ మోటార్ కార్మిక సంఘాలు అందరితోటి సమావేశం ఏర్పాటు చేశాం, ప్రెస్ మీట్ పెట్టాం, భవిష్యత్తు కర్తవ్యాన్ని కూడా రూపొందిస్తామని చెప్పాం. ఆ పద్ధతిలో ఈ రోజున సమావేశం జరిపాం. ఒక వారం రోజుల పాటు ప్రభుత్వానికి గడువిస్తున్నాం. మీరు వేసినటువంటి సబ్ కమిటీ కావచ్చు, లేదా మీరు పార్టీ సంబంధించినటువంటి ట్రేడ్ యూనియన్ కావచ్చు, అన్ని సంఘాలతోటి సమన్వయం చేసుకొని సీఎం లెవెల్లో తీసుకెళ్లి మా సమస్యలు పరిష్కరించే దిశగా ఆలోచన చేయకపోతే ఈ వారం రోజుల తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికుల్ని, ప్రజల్ని కూడగడతాం. వాళ్ళ రాజకీయ పార్టీలు కూడా కూడగడతాం. ఇప్పుడు కార్మిక సంఘాలు కూడగట్టాం, అన్ని రాజకీయ పక్షాలు కూడా కలుపుకొని భవిష్యత్తులో తీవ్రమైనటువంటి ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి సందర్భంగా ఐఎఫ్టీ సంఘం ద్వారా మీడియా ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరించదలుచుకున్నాం. సమావేశం అన్ని ట్రేడ్ యూనియన్లతోని ఎందుకు ఏర్పాటు చేసామంటే ఇప్పటికి 6 రోజులు అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎంతోమంది కార్మికులు ఎదురు చూశారు, ప్రకటిస్తారని, ఏమీ లేదు. కనుక మళ్ళీ మా తరవారి కార్యక్రమం చేయాలనే కార్యక్రమం మీదే చేశాం. ఇందాక మన మీడియా సోదరులు ఏమన్నారంటే ఇన్ని సంఘాలు ఉన్నాయి కదా, ఐకమత్యంగా ఎందుకు లేరు అంటే కొన్ని భూద్యోగ పార్టీలకి ప్రజా సంఘాలు, ఏ పార్టీకైనా కొన్ని ప్రజా సంఘాలు ఉండాలి. అది దాని సందర్భంగా వాళ్ళు ప్రజా సంఘాలు పెట్టుకున్నారు. కానీ వాళ్ళు ఏ అంటే దానికే ఉంటారు, వాళ్ళని మించి రాలేరు. ఇది ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఒకప్పుడు ఆటో రంగం భార్య పిల్లలు పెంచుకునే వాళ్ళు, కష్టపడి చేసేవాళ్ళు ఆటో రంగం. కానీ ఈరోజు చదువుకునే పిల్లలు ఉన్నారు, ఏ పని పాటలు లేనోడు, అన్నీ కూడా ఈరోజు మొత్తం ఆటో రంగం మీద ఎదిగిపోయింది. దీనివల్ల ఈయనేనంటే తెలియనోడు కూడా ఆటో తోలుతాడు. వీళ్ళు ఎందుకు చేస్తున్నారు ఈ కార్యక్రమం, మనం కూడా పాల్గొవాలి అనే ఆలోచన తక్కువ. మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నా వయసు 66 సంవత్సరాలు, నేను గత 77 నుంచి నేను ఆటో డ్రైవర్ని. మరి ఈ బాధలన్నీ మాకు తెలుస్తాయి. ఈ మధ్యకాలంలో మీలాంటి తరానికి జరిగింది కదా. కనుక మీడియా సోదరులు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అన్ని పార్టీలకి ఇప్పుడు బీజేపీ ఉందండి, అది పెద్ద భూజో పార్టీ, వాళ్ళకి ప్రజాసంఘం ఉంది. కానీ ఏ కార్యక్రమం చేసినా మనం చేసి మనం తనులు తింటే వాడు తింటాడు, సుఖపడతాడు. కానీ వాడి కార్యక్రమం రాడు, వస్తే వాళ్ళు అక్కడ తీసేస్తారు. ఇది ఇలా ఉండకూడదు. కార్మికులు కూడా తెలుసుకోవాలి ఏ రంగం మీద పని చేస్తున్నాం, మనం ఏని కోసం పని చేస్తున్నాం. ఈరోజు పోలీస్ కేసులు ఎన్ని జరుగుతున్నాయి, ఆర్టీఓలు పట్టుకుంటే ఎంత కేసులు వస్తున్నారు. ఇవన్నీ వ్యతిరేకం కదా, గవర్నమెంట్ ప్రజలకు వ్యతిరేకం కదా. కానీ గవర్నమెంట్ కూడా తెలుసుకోవాలి. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మేము అడిగేది ఏంటంటే టీఎన్టీసీలో వచ్చారు, ఇవాళ టీఎన్టీసీ కార్మికులు స్వచ్ఛందంగా వచ్చారు. మేము చంద్రబాబు నాయుడుతో మాట్లాడతాం, మాకు కొంచెం టైం ఇవ్వండి చెప్తాం. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ఈ రోజైనా సరే కార్మికుల కోసం ఇప్పుడైనా తక్షణమే ఆయన ఏ కమిటీ వేస్తున్నాడు ఇప్పుడే పిలిపించి మాట్లాడితే 2-3 రోజులు చేస్తే బాగుంటుంది. ఇవాళ ప్రజా సంఘాలు రేపు రోడ్లు ఎక్కుతారు మొత్తం కార్మికులు, ఆటోలని. ఇప్పుడు నిన్న జగ్గేపేటలో చూడండి, బస్సులో మీడియాలో చూసారా లేదో, మీరు కొట్టుకుంటున్నారు ఆడవాళ్ళు. ఎంత దౌర్భాగ్యం ఇది, ఏనాడైనా ఉందా? పెట్టండి, మీరు పద్ధతిగా చెయ్యండి దానికి. కనుక ఈరోజైనా ఆటో వాళ్ళకి న్యాయం చేస్తారని, ఆటో పక్షాన నిలబడతారని, మీరు పేదవాళ్ళ తరఫున మా కూటమి ప్రభుత్వం ప్రజల కోసమే, మా పార్టీ ప్రజల కోసమే పనిచేస్తాం, మేము నీతి నిజాయితీతో పనిచేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకోమని పదే మేము కూడా చెప్తున్నాం సార్. ఇది సంగతి. హెచ్ఎంసి ఆటో ఓనర్ అండ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు
ప్రభుత్వం గత ప్రభుత్వం లాగానే గోల్మాల్ చేసే విధంగా ముందుకెళ్తుందని చెప్పి మేము భయప్రాంతాలకు గురవుతున్నాం. ఎందుకంటే ఇక్కడ కార్మికులకి న్యాయం జరిగిద్ది, కార్మికులందరం కూడా ముందుకు రావాలని చెప్పి గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వాన్ని మనం నమ్ముకొని ఈరోజు ప్రతి ఒక్క కార్మికుడు కూడా ఈ ప్రభుత్వాన్ని గెలిపించాలని కష్టపడి వీధి వీధి తిరిగి ఓట్లేసి గెలిపించారు. ముఖ్యంగా మీరొక మహిళలకి ఏదైతే ఫ్రీ బస్ ఇచ్చారో దాన్ని మేము ఆనందిస్తున్నాం, సంతోషిస్తున్నాం, దాన్ని ఆస్వాదిస్తున్నాం. అలాగే ఆటో డ్రైవర్ కుటుంబాలు కూడా భారం కూడా మీరు ఒక్కసారి ఆలోచించాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ఇస్తానన్నారో అదే రోజున ప్రతి డ్రైవర్కి, అంటే ఒక ఆటో డ్రైవర్ కాదండి, డ్రైవర్ అనే వ్యక్తికి మీరు 15,000 రూపాయలు ఇస్తానన్నారు. డ్రైవర్ లైసెన్స్ ఆ యొక్క డ్రైవరు అతను డ్రైవరా కాదా అని నిర్ధారణ చేసే బాధ్యత అక్కడ ఉన్న ఉన్నత అధికారులది. ఆ యొక్క ఉన్నత అధికారులు నిర్ధారణ చేసి ఆ యొక్క సర్టిఫికేట్ ఏదైతే ఇస్తారో దాని ప్రకారం మీరు 15,000 రూపాయలు వేసి ఆ డ్రైవర్ని ఆదుకోవాల్సిన బాధ్యత మీకుంది. అలాగే 21 జీవో తీసుకొచ్చి ఈరోజు గత ప్రభుత్వంలో కానీ మమ్మల్ని దోచేసుకున్నారు, మీరు దోచేసుకున్నారని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తే నేను 20వ జీవోని రద్దు చేస్తానని చెప్పారు. లేదంటే 21 జీవోకు ముందు మాకు కేసు రాస్తే 1000 నుంచి 1,200 రూపాయలు, 1,300 రూపాయలు, 2,000 రూపాయలు కేసు రాస్తే బాగా రాసినట్టు ఇవాళ 25,000 రూపాయలు కేసు రాస్తున్నారు. దీని మీద స్పష్టంగా మీరు పరిశీలించి మా యొక్క 21 జీవోని తీసి ఈ కేసుల భారాన్ని తగ్గించాలని కోరుకుంటున్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆటో డ్రైవర్ కుటుంబాల్లో పిల్లలకి చదువులు చాలా భారం పడిపోతుంది. ఎందుకంటే ఆటో డ్రైవరు అతను పొద్దు నుంచి సాయంత్రం వరకు తిరిగితే అతని కుటుంబాన్ని పోషించుకుంటానికి సరిపోతుంది. ఆ కుటుంబాన్ని పోషించుకుంటానికి సంపాదించుకుంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మీరే ప్రభుత్వ స్కూల్స్లో చదివిస్తున్నాం. అక్కడ నుంచి 10వ తరగతి దాటిన దగ్గర నుంచి మా పిల్లలు చదవాలంటే చాలా ఘనంగా కష్టం అయిపోయింది. మీరు స్కాలర్షిప్ అంటారు, అక్కడికి వెళ్తే 50,000 రూపాయలు ఫీజు అంటారు. ఆ 50,000 ఫీజు కట్టాలంటే మేము ఆటో అమ్ముకున్నా కట్టుకునే పరిస్థితి కాదు. మా యొక్క డ్రైవర్ పిల్లలకి ఉచిత చదువుని ఇప్పించాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ముఖ్యంగా మా యొక్క పిల్లల్ని మేము చదివించుకోగలిగితే మా డ్రైవర్ వృత్తి ఉన్నత స్థానంలోకి వెళ్తామని చెప్పి భావిస్తూ సెలవు తీసుకుంటాం. నా పేరు ఈశ్వర్ అండి, ఏఐసిసిటియు స్టేట్ కమిటీ మెంబర్, టౌన్ సెక్రటరీని. ఈరోజు సమావేశం అన్ని కార్మిక సంఘాలకు సంబంధించిన ఆటో కార్మిక సంఘాలకు సంబంధించి ఐక్యమయ్యి ఈ ఉచిత బస్సులు దాని మీద మాకు ఉచిత బస్సులు పథకం మాకు వేరే ఏం కాదండి, మాకు ఉచిత బస్సులు మీద మాకు వ్యతిరేకమేమి కాదు. ఆటో కార్మికులు చాలా దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి సంవత్సరానికి 25,000 ఇవ్వాలని, అలాగే ఓలా, ర్యాపిడో, ఊబర్ గవర్నమెంట్ ఆధీనం తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాము. ఇది భవిష్యత్తులో ఇంకా ఆందోళన చేయడానికి నిర్ణయం తీసుకున్నాము. 2-3 రోజులు చూసి టీఎన్టీసీ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు ఇలా హామీ ఇచ్చారు, మేము సీఎం దగ్గర తీసుకెళ్తామని చెప్పేసి. కావున ఈ 2 రోజులు ఆగి భవిష్యత్తు కార్యాచరణ గట్టిగా ఉంటుంది. ఆటో కార్మికులు సమస్యలు చాలా దుర్భరంగా ఉన్నాయి ఈ ఉచిత బస్సులు ఏర్పాటు చేసిన తర్వాత. కానీ వీళ్ళు వెంటనే 14 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి, 15,000 ఇస్తామని హామీ ఇచ్చారు. ఇంతవరకు ఎటువంటి హామీ అమలు చేయలేదు. కావున భవిష్యత్తులో కార్యాచరణ రూపొందించుకొని ఉద్యమం చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కోరుతున్నాం. ఏఐసిటి యూనియన్ ప్రెసిడెంట్ అండి, ప్రసాద్ నా పేరు. గతంలో గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు అయ్యా థిక్నెస్ కోసం మేము చాలా యాతన పడుతున్నాం, రిపేర్ల కోసం చాలా యాతన పడుతున్నాం అని ఆ గవర్నమెంట్ కోరుకుంటే మాకు థిక్నెస్ కోసం సంవత్సరానికి 10,000 వేశారు. ఆ టయానికి ఇన్సూరెన్స్ కోసం థిక్నెస్ కోసం సరిపోయాయి. మాకు కిరాయిలు కూడా బాగానే ఉన్నాయి ఆ గవర్నమెంట్లో. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఫ్రీ బస్సులు అన్నాక మా ఆటో ఎక్కేవాడే లేడు అండి. సిటీలో అంటే ఏదో పని మీద వెళ్తానికి బస్ కోసం వెయిటింగ్ చేయరు కాబట్టి ఎక్కుతారు. అదే అవుట్ ఆఫ్ అనుకోండి, ఒక పల్లెటూరు నుంచి ఇంకో పల్లెటూరుకి వెళ్ళాలంటే పల్లెటూరులో వాతావరణం ఎలా ఉంటుంది, ఎంతసేపటికైనా బస్సు వస్తుంది కదా, బస్సు ఎక్కి వెళ్తామని వెయిటింగ్ చేస్తారు. కానీ ఆటో వాళ్ళు కార్మికులు ఏమైపోతారు, వాళ్ళకి వచ్చే జీతం, వాళ్ళకి వచ్చే జీవన ఉపాధి కోల్పోయినట్టే కదా. మరి ఆటో వాళ్ళ కోసం ఏమైనా ఆలోచించి చేస్తే మాకు మంచిదని అనుకుంటున్నాం. చెప్పడానికి ఏమైనా నేను అంటాను, చెప్పడానికి నేను చెప్తానండి. మా ఆటో వాళ్ళు 2,000 సంపాదిస్తున్నారని, వాళ్ళు సంపాదించాలి లేదా కుటుంబంలోకి వెళ్ళి చూస్తే కదా తెలిసేది, వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుకున్నారో చూస్తే కదా తెలిసేది. మనం చెప్పుకోవడానికి ఏమైంది, ఎక్కడైనా చెప్పుకోవచ్చు ఏసీలో కూర్చొని. ఎండలోకి వచ్చి మాకులాగా వానగా తడిచి, మాకులాగా చలికి తడిచి, మాకులాగా ఎండగా తడిచి ఎండి తిరిగితే రోడ్డు మీద తెలిసిద్ది ఎవరి కుటుంబం ఎంతవరకు
బంగారంగా ఉన్నారా, ఎవరు సంతోషంగా ఉన్నారా, ఎవరు లేరని. ఎక్కడో ఏసీలో కూర్చున్న వాళ్ళకి ఎవరికి తెలిసిద్దండి అని చెప్పి. ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు పథకానికి అయితే తాము ఎక్కడ వ్యతిరేకం కాదని తను ఆహ్వానిస్తున్నామని, ఇదే సందర్భంలో తమకిచ్చిన ఏదైతే ఆటో డ్రైవర్లు, ఆటో రంగంపై ఆధారపడ్డ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి ఇచ్చిన హామీలు తక్షణం అమలు చేయాలని, లేని పక్షంలో ఖచ్చితంగా ఆందోళన చేసి తీరతామని అయితే ఆటో కార్మిక సంఘాలు అన్ని సంఘాలు అయితే హెచ్చరిస్తున్నాయి. ఒక వారం వ్యవధి తీసుకుంటామని, వారం వ్యవధిలో ప్రభుత్వం స్పందించి తమకిచ్చిన హామీలు నెరవేర్చుకుంటే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని, ఈ ఉద్యమం దాటికి ప్రభుత్వం ఖచ్చితంగా దిగిరాక తప్పదని అయితే వారు హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ భారతి, విజయవాడ నుంచి.